హైదరాబాద్ లో ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తల ఇళ్లు, ఆఫీసులే లక్ష్యంగా ఏకకాలంలో జూబ్లీహిల్స్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ లో ఈడీ తనిఖీలు చేపడుతోంది. సురానా గ్రూప్స్ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. సికింద్రాబాద్, బోయిన్పల్లిలోని సురానా గ్రూప్స్ డైరెక్టర్లు నరేందర్ సురానా, దేవేందర్ సురానా ఇళ్లలో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ లోని సూర్య టవర్ లోనూ ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఈ తనిఖీలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు అండ్ ఏమేమి స్వాధీనం చేసుకున్నారు? శీల, మొత్తంగా అంటే తెల్లవారుజాము నుంచి ఈ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు ప్రముఖ సంస్థలు అంటే సూరానా గ్రూప్స్ అని చాలా ప్రముఖమైన కంపెనీ చేస్తారు. ఈ సూరానాకు సంబంధించి వారి అనుబంధ సంస్థ సూర్య డెవలపర్స్ సంబంధించి కూడా వారి చైర్మన్, ఆ తర్వాత డైరెక్టర్స్ నివాసాల్లో, ఆఫీసులో కూడా ఈ సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొత్తం 3 ప్లేసుల్లో అంటే సికింద్రాబాద్, బోయిన్పల్లి, తర్వాత జూబ్లీహిల్స్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 3 బృందాలు ప్రస్తుతం రంగంలో దిగాయి. తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. అయితే చాలా విషయాలు అంటే ముఖ్యంగా 2 నెలల క్రితం ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఈడీ ఈ దర్యాప్తు అంటే ఈ సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత సూరానా గ్రూప్ సంబంధించి ముఖ్యంగా చెన్నైలో ఒక పెద్ద మొత్తంలో వీరు లోన్ తీసుకున్నారు. ఆ లోన్ కు సంబంధించిన డబ్బులు చెల్లించలేటువంటి ఒక కేసు కూడా వారు నమోదు చేశారు. ఇందులో విచారణలో భాగంగా చాలా వరకు డబ్బంతా కూడా మనీ లాండరింగ్ రూపంలో విదేశాలకు మళ్లించబడ్డటువంటి ఆరోపణ కూడా ఇటు ఈడీ చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఆధారాలు తీసుకునేందుకే ఈరోజు ఈ సోదాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అటు నరేందర్ సురానాతో పాటు దేవేంద్ర సురానా ఈ ఇద్దరికి సంబంధించిన నివాసాల్లో కూడా ప్రస్తుతం బోయినపల్లిలో విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి. మెయిన్ టీం అయితే ప్రస్తుతం బోయినపల్లిలో ఉంది. ఆ తర్వాత ఆఫీసులో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరి సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా అంటే అన్నిటికన్నా ప్రధానంగా డబ్బులు ముఖ్యంగా ఇక్కడ నుంచి విదేశాలకు మళ్లించారనేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనీ లాండరింగ్ సంబంధించి ఫోకస్ పెట్టిన ఈడీ ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చెన్నై సంబంధించినటువంటి బ్యాంకు సంబంధించిన లోన్ ఫ్రాడ్ సంబంధించి కూడా ఈ సోదాల్లో అంటే దానికి సంబంధించిన పత్రాలకు సంబంధించి వచ్చి మిగతా వివరాలు రాబట్టేందుకు కూడా ప్రస్తుతం ఈడీ బృందాలు ప్రయత్నం చేస్తూ తెలుస్తోంది. సాయంత్రం వరకు సోదాలు ముగిసిన తర్వాత ఈడీ నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శీల.